ఇగో ఫస్ట్ విజయ్ నాకు ఫోన్ చేసి నేను వీడియో డిలీట్ చేయమంటాను, మళ్ళీ నేను వేరే వేసేస్తా చెప్తున్నాను. ఏం చేస్తావురా? ఏం కాదురా. ఫోన్ ప్లీజ్ కార్తీక్ చెప్పినప్పుడు విను. తెలవాలా కార్తీక్ నేను కెమెరా తప్పు చేస్తానా, నేను మోసం చేస్తానా, ఎందుకు తెలవాలా అందరికి? ఎందుకు తెలవాలా? స్పందన ఎందుకు ఇష్టం. తెలవాలా? సరే అనిలే నువ్వు పిలిచినా వచ్చినా, నాకు వీని గురించి సంబంధం లేదు. నాకు వీని ఉంటే విలువద్దు, నేను రాను. నీ వీడియో గురించి కొట్లాడుతున్నావు అంటున్నా కదా, నాకు వాడు అవసరం నిన్ను లేదు. ఏం అంటున్నాడు కదా. అరే అరే నువ్వు ఆమెతో ఏమైనా మాట్లాడుకో, నువ్వు విజయన్న గురించి మాట్లాడతా మాత్రం వేరే అయిపోతుంది. మాట్లాడానా నేను నీతోని? వాళ్ళు ఏదో చేసారు క్యాజువల్ గా, నువ్వు దానికి ఇంత రియాక్ట్ ఎందుకు అవుతున్నావు? నీకు ఏం అవసరం ఇంత రియాక్ట్ అట్లా చేస్తే? మాట్లాడుకుంటా నీకు ఇట్రా నీకు చెప్తానే కార్తీక్, నేను నీకు ఒక క్లారిటీ ఇస్తా. ఇగో నాకు నువ్వు ఇష్టం లేదు, నా జీవితంలో వేరే వాళ్ళు ఉన్నారు. నీకు ఇష్టం ఉంటే సరిపోదు కదా, ఇద్దరు సైడ్ నుంచి ఇష్టం ఉండదు. నాకు ఇష్టం లేదు. ఇంకోటి స్పందన ప్లీజ్, స్పందన నేను కాలు పట్టుకుంటా. స్పందన ప్లీజ్, ఎందుకు కాలు పట్టుకుంటావు? ఇగో ఒక్కసారి అర్థం చేసుకోసం. నువ్వు మీ ఇంట్లో కాలు పట్టుకో, బాగా పడతావు. నా కాలు పట్టుకుంటే కావడతావు. నువ్వు కూడా అర్థం అర్థమవుతాడు చెప్పు. అరే ఎందుకు స్పందన? నాకు ఇంట్లో అవసరం నీడు ఉంటా, నన్ను విసక్కున్నా. స్పందన కాలు పట్టుకుంటా. స్పందన ప్లీజ్. అరే నాన్న ఒక్కసారన్నా చెప్పన్నా నువ్వు. స్పందన ఇదంతా కాదు స్పందన, ఇగో మంచిగా చెప్తున్నా. ఇగో నువ్వు నాకు కావాలా, నువ్వు వేరేతో ఎవరితో రీల్ చేసినా గానీ అనికి చెప్తున్నా, ఆయనకి కూడా చెప్తున్నా. ఇదే నువ్వు ఎందుకు కొడతావు? బరాబర్ అవసరం లేదన్నా, అవసరం లేదు అన్నా. నేనేం చేయాలో నేను కూడా వేసి చూపిస్తా. సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ 11. సో గైస్ ఈరోజు వీడియో చేసేది ఏంటంటే, పోయిన వీడియో మీరు చూసుండొచ్చు, కార్తీక్ తెలుసు కదా స్పందనకి చాలా ఇష్టపడతారు అనమాట. సో అది జోక్ ఏమైపోయిందంటే అది పెద్ద స్టోరీ అయిపోయింది అనమాట. అని చెప్పాలి నువ్వే అసలు అది ఏమంటుండే. ఇప్పుడు లాస్ట్ టైం మనము మీరైతే వీడియో చూసిర్రు, ఫుల్ ఎంజాయ్ చేసిర్రు, మీ కామెంట్స్ అన్ని చాలా బాగుండే. మేము కూడా అట్లనే ఎంజాయ్ చేసినాం వీడియోని, చాలా ఫుల్ ఫన్ అనిపించింది, మస్తు ఉండే వీడియో. మేము దాన్ని లైట్గా తీసుకున్నాం. బట్ ఇప్పుడు కార్తీక్ గారు ఏంటంటే దాన్ని చాలా సీరియస్గా తీసుకుండు. మొన్న విజయ్ ఇంకా స్పందన ఒక రీల్ చేసిర్రు, ఆ రీల్ మీద పాపం కార్తీక్ గారు చాలా ఫీల్ అయిపోతుండు. అన్న అట్లా ఎట్లా చేస్తారన్నా, నేను ఇంత సీరియస్గా ఉన్నా, నేను మీకు ఆ రోజు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు స్పందన మీద ఎంత ప్రేమ ఉందనేసి. విజయ్ అన్న అట్లా ఎట్లా వీడియో చేస్తాడని ఈ రోజు మాతో వాడు ఫోన్ చేసి మరీ కొట్లాడుతుండు. దీని గురించి మేము ఇప్పుడు క్లారిటీ ఏదైతే ఉంటుందో వాడినే పిలిపించి మాట్లాడుతున్నాము. వాళ్ళని పిలిచినాం, ఇంకా ఆర్క స్పందన కూడా పిలిచేసాం. అంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇవన్నీ లొల్లిలాగా మనం ఏదో జోక్లే చేసినాం. యాక్చువల్ ఏంటంటే ఈరోజు వీడియోలో విజయ్ కూడా లేడు, ఏదో వాళ్ళ ఆఫీస్లో టీమ్ మీటింగ్ ఉందని చెప్పేసి రాలేకపోతుండు. చూద్దాం ఇది ఏమైతుందో నెక్స్ట్. వచ్చిందా మేము కెమెరా ఆన్ చేస్తాం. ఇప్పుడైతే కార్తీక్ వచ్చినాక మనం స్టార్ట్ చేసేద్దాం. ఆన్ చేసాం కెమెరా. సో మంచి పని చేసి ఆన్ చేసి కూడా ఆన్ చేసి మంచి పని చేస్తాం. ఒకటి అడుగుతానా మంచిగా, ఇగో నేను ఎంత ఇష్టపడతానా స్పందనని. అవునా మేము మజాక్ అనుకున్నాం, నువ్వు అంత ఇష్టపడతావని మాకేం తెలుసు, ఏదో జోక్ గా అనుకున్నాం మేము. నువ్వు ఇంత సీరియస్ ఉండే ఇష్టపడితే ఏమేం చెప్పు. విజయానికి ఫోన్ చేయను ఒకసారి, చెప్పు విజయానికి. ఆయనకు కూడా తెలుసా అన్న నేను ఎంత ఇష్టపడుతున్నావు స్పందనని. అవును అయితే ఏమైందిరా రీల్ చేసి కూడా ఎందుకన్నా అవసరమా అన్న? రీల్ చేసినంత మాత్రంలో నువ్వు ఇంత రియాక్ట్ అయ్యి నువ్వు ఏదో మాకు ఫోన్ చేసి నువ్వు ఇంత సినిమా చేయాల్సిన అవసరం లేదు. ఏందిరా చేయొద్దని చెప్పినా కూడా నేను. ఎవరికి చెప్పినావు? స్పందనకి. స్పందనతో మాట్లాడరా భయ్, విజయన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? తెలివిలేదా అన్నకు తెలివిలేదా? అవురా భయ్, వాళ్ళు ఏదో చేసారు క్యాజువల్ గా, నువ్వు దానికి ఇంత రియాక్ట్ ఎందుకు అవుతున్నావు? నీకు ఏం అవసరం ఇంత రియాక్ట్? అట్లా చేస్తే ఆమె ఏమన్నా నీకు ప్రపోజ్ చేసింది ఆరా? నీకు ఆమె ఇంకా యాక్సెప్ట్ చేయాలి? నీది వన్ సైడ్ లవ్ రా. అరే ఊకోరా, ఏం మాట్లాడుతున్నావు? ఏం అర్థం కాదురా భయ్.
ఒకసారి నా బాధ నాకు తెలుసానా, నీకు తెలియకపోవచ్చు. అరే అంతగానం ప్రేమ పుట్టుకొచ్చింది ఒకటేసారి సడన్ గా ఇంతగానో ఎందుకు ఆలోచిస్తున్నావు రా భయ్? అదే నీ పిల్లతో వేరే రీల్ చేస్తే ఎట్లుంటదిరా? ఇద్దరు కలిసి ఇవంతా ఒకసారి విజయానికి ఫోన్ చేయను. ఎందుకు విజయన రాడరా భయ్? బ్యాంక్ లో ఈ రోజు మీటింగ్ ఉంది, ఆయనకి టీమ్ మీటింగ్ ఉంది. నాతో మాట్లాడరా భయ్? నువ్వు విజయనతో ఏం మాట్లాడుతున్నావు? అన్న నువ్వు చేసింది నువ్వు కాదుగా అన్న. అరే నేను కాకపోయినా ఇప్పుడు నేను ఒకటి విజయ్ ఒకటి కాదురా భయ్. నేను ఉంటే ఒక్కసారి మాట్లాడితే విజయ్ కూడా దానికి యాక్సెప్ట్ చేస్తాడు. ఆయనతో ఒక్కసారి ఫోన్ మాట్లాడతాను. అరే కాదురా భయ్, రీల్ ఎందుకు చేసిర్రు అసలు తెలుసా నీకు? అరే ఎందుకు చేస్తారు? అన్న చెల్లి అనుకోవాలరా భయ్, నువ్వు రీల్ అన్న చెల్లె అనుకుంటారా? అరే ఇప్పుడు వేరే గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? అరే నువ్వు రీల్ ఏం చేయ తెలుసా? స్క్రీన్ లో వన్ సైడ్ పెట్టరా, అది అందులో ఏం తప్పుందో తెలుస్తుంది. ఇక్కడ వీడియో పెడుతున్నా చూడండి, అసలు మంచిగా ఇదంతా ఆదరా ఒకసారి ఫోన్ చేయాలి. ఫస్ట్ విజయానికి ఫోన్ చేసి నేను వీడియో డిలీట్ చేయమంటాను, మళ్ళీ నేను వేరే వేసేసా చెప్తున్నాను. ఏం చేస్తావురా? నీతో ఏం కాదురా. కాదు నాతో మాట్లాడినట్టు ఉండదు, విజయ్ తో మాట్లాడితే నేను మాట్లాడతాను. ఆయన విన్నాడు, ఆయన కిరాక్ అయిపోతాడు. ఆయన ఇన్నను మాట్లాడితే నేను వేరే తీరు మాట్లాడతా. సామాన్య నేను విజయన్నతోనే మాట్లాడతాను. మాట్లాడుతూ ఒక్కసారి ఫోన్ చేసి నేను అరే ఇప్పుడు ఎందుకురా ఫోన్ ప్రతిసారి మెంటల్ అయిపోతున్నా. ఏముందా అరే నాకు చూడబుద్ధి అయితలేదు రా బాయ్. చూడక మరి ఆయన మీటింగ్ లో ఉండరా బాయ్, టీమ్ మీటింగ్ లో ఉండు. ఇప్పుడు ఎవరు ఫోన్లు ఎత్తాడరా నాయన? నీకు అర్థమైతలే చెప్తే. అరే ఏంద్రా బాయ్ పరిశాను నువ్వు? ఏంద్రా అరే మాతో ఎందుకు రా బాయ్ ఇవన్నీ పెట్టుకుంటున్నావు? మాట్లాడరా బాయ్. అరే ఏంది స్పందన అయింది? ఊకే దమ్మా ఖరాబ్ చేస్తుండ వచ్చి. మొన్న వీడియో చేసినావు విజయనతోని, రీల్ చేసినావు కదా. వచ్చి నేను రీల్ చేస్తా వీనికెందుకు? రీల్ చేస్తా వీనికెందుకు? అదే అడుగు మరి. తెలివి లేదా నీకు? నీకంటే తెలివి లేదు, విజయానికి తెలివి లేదా? తెలివి అరే నువ్వు విజయనకి మంచి మాట్లాడరా ఆయన మాట్లాడతారే. అరే నువ్వు ఆమెతో ఏమైనా మాట్లాడుకో, నువ్వు విజయన గురించి మాట్లాడతా మాత్రం వేరే అయిపోతుంది. మాట్లాడానా నేను నీతోని? మాట్లాడుకుంటా. నీకు తెలియలేదా? నీకు తెలియలేదా? నీకెందుకు? నాకు తెలియలేదా అనేది? అట్లా ఎవరితో పడతాలతో రిలీజ్ చేస్తాను. మా టీమ్మేట్ కదా, నీకు తెలియదా ఆయన ఎవరో? నేను మొన్ననే నీకు చెప్పినా కదా నేను అంత ఇష్టపడుతున్నా నిన్ను అని. కార్తిక్ నువ్వు నీ ఒపీనియన్ చెప్పినావు, నేను నా ఒపీనియన్ నువ్వు వినలేవు. వినకముందు నీకెందుకు నేను ఎవరితో కార్తిక్? నీకు నా తెలివి గురించి అనవసరం. అవును స్పందన, అంత మంచి ఎక్స్ప్లెయిన్ చేసినా కదా అంత ఇష్టపడుతున్నా నిన్ను అని. ఒక మనిషి అరే నువ్వు కాదు కూడా అది లేదా బాధ చెప్పని రావా? సరే మాట్లాడి వాడిని మాట్లాడి ఫస్ట్ ఒక క్లారిటీ. అలా నేను ఏదో అట్లా టైం పాస్ కట్లా చేసిన అనుకున్నా, ఆయనకి నిజంగా ఇష్టం ఉంది. మేము అదే అనుకున్నాం కదా స్పందన, వీడియో చూసి మేము అందరం నవ్వుకున్నాం. వీడియో మజాక్ అట్లా ఆడతాడు ఎవడైనా, మజాక్ ఆడతాడు ఎవడైనా అట్లా. జోకర్ లాగా చేసినావు కదా కార్తిక్. నవ్వినా కదా అందుకనే. నిజంగా నిజాయితీగా ఉన్నావు నాకు అనిపించలే, అందుకనే నా ఇష్టమైన పక్కన తీసుకోపోయి మరీ చెప్పిన ఐ లవ్ యూ స్పందన అని. మళ్ళీ ఎందుకు చెప్తున్నారా నువ్వు? స్పందన ప్లీజ్ స్పందన, ఇగో ఇట్లా ఇట్లా అడ్జస్ట్ స్పందన ప్లీజ్ స్పందన ఇట్లా అనిలే నువ్వు పిలిచినా వచ్చినా నాకు వీని గురించి సంబంధం లేదు. నాకు వీని ఉంటే విలువద్దు, నేను రాను. నీ వీడియో గురించి కొట్లాడుతున్నావు అంటున్నా కదా, నాకు అవసరం వాడు నిన్ను ఏం అంటలేడు కదా. నువ్వు ఇగో అరే కొడుతున్నావు. అరే కొట్ట కూడా మాట్లాడుతున్నా. అరే ఆగరా బే. అన్న నువ్వు విజయానికి ఫోన్ చేయనా, ఇదంతా అయిపోతుంది కదా. ఒకసారి ఫోన్ డిలీట్ చేయించుకుంటా. మాట్లాడరా ఇక్కడ ముంగడున్న మనిషిని పెట్టి ఇంకొకరికో ఫోన్ చేయమంటావు? కంటే తెలివి లేదు ఆయన, అంత పెద్ద తెలివి లేదు అన్న. అరే ఏమ్రా తెలివికి నువ్వు మాట్లాడుతున్నావు? రీల్ చేస్తే తప్ప, రీల్ చేస్తే తప్ప. నువ్వు ఏదో లవ్ అది ఇది నువ్వు ఇంత ఇంట్రెస్ట్ కాబట్టి నువ్వు మాట్లాడి నేను అంతేగాని నేను పిచ్చోని కాదు. నువ్వు మాట్లాడుతున్నా కేరింగ్ స్పందన అది వద్దు. నాకు ఇంత కేరింగ్ అవసరం నేను చూపించుకుంటా స్పందన, నేను చూపించుకుంటా స్పందన. ఎప్పటి నుంచి చూస్తున్నావు స్పందన అసలు? అరే ఎప్పటి నుంచి చూసినా నాకంటే ఇష్టం రా ఆమె అంతే. అయినా అంత పెద్ద అయినా అంత చిన్న పిల్లకు చెల్లెలా చేసింది తప్పేముందిరా? ఆ వీడియో నాకు అట్లా అనిపిస్తలేదు. నచ్చకపోతే మూసుకొని కూర్చో,
చూడకు, అవును, delete అర్థమైందా? చేయించుకుంటా నువ్వు నేను. చెప్పడానికి. చెయ్యరా బై, delete ఎందుకు నువ్వు చేస్తున్నావు? friend కాదు. ఏ, నీ topic ఏ, లేదు, నువ్వు నువ్వు నాకు ఎల్వెట్టి చూపించి మాట్లాడకు, నువ్వు అర్థమైందా? చూపియకు మళ్ళీ నాకేలు. ఆడపడితేమో నేను నేను మాట మాట్లాడుకుంటా. చెప్తున్నా. ఎందుకు కొడతారు? ఇక వీడియో వాడననేమో అంటే నేను ఎందుకు అన్న, కొడతా? నువ్వు విజయాన్ని బయట ఫోన్ చేయాలని నన్ను మాట్లాడుకుంటా. మాట్లాడుతున్నా. అవసరం ఉంటే లేదు, మంచిగుండా, అవసరం అర్థమైందా? లేదు, నీతో మాట్లాడేదే వాడు. అరే నువ్వు ఓరా బై ఇవన్నీ కాదు బేకారుగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థమైతే లేదు పోతా అన్న. ఆమె ముంగడున్నామని ఇన్స్పిరేషన్ నువ్వు విజయానికి ఫోన్ చేయి ఏంద్రా బై నీది అన్న, ఇగో, ఈయన చూతాయా లెక్కలు చేస్తున్నావు అన్ని ఎవరితో రీల్ చేస్తా, నేను ఎవరితో మాట్లాడతా, నేను ఏం చేస్తాను, నా లైఫ్ నా ఇష్టం. వీడెవడు? ఏమన్నా ఉంటే ఆమెతో మాట్లాడుకోరా బై అది కేరింగ్ కదా, ఆమె నచ్చింది చేస్తుంది, మూసుకొని ఉండు, అర్థమైందా? ఏంది కార్తీక్? ఇగో నేను మంచిగా చెప్పాలి నీకు. ఇగో ఒక్క నిమిషం, మీరు అందరూ ఉంటే కూడా వీడు ఇంటలేడు. నీకు ఇట్రా, నీకు చెప్తానే కార్తీక్. ఇగో నేను నీకు ఒక క్లారిటీ ఇస్తా. ఇగో నాకు నువ్వు ఇష్టం లేదు, నా జీవితంలో వేరే వాళ్ళు ఉన్నారు. నాకు ఇష్టం, నేను అంత మంచిగా చెప్పినా నీకు. నీకు ఇష్టం ఉంటే సరిపోదు కదా, ఇద్దరు సైడ్ నుంచి ఇష్టం ఉండదు. నాకు ఇష్టం లేదు. నీకోసం ఏం చేయాలి చెప్పు. ఇంకోటి, ఏం చేయాలి చెప్పు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అంత నేను మంచిగా ఎవరితో చెప్పినా నీకు ఇష్టం అని చెప్పేసి నేను ఎవరితో రీల్ చేసుకుంటా, నీకు అది అవసరం లేదు. ఎందుకంటే కార్తీక్ నీకు అవసరం లేదు కదా, అట్లనే ఉండు. నువ్వెవరినిరా? నువ్వెవరిని? అవును స్పందన, నాకు నువ్వు అంటే ఇష్టం, చాలా ఇష్టము. ఇష్టం ఇష్టం ఏం చేయాలి చెప్పు, తెలుసుకో. చేస్తా అంటున్నా. అది నాకు కష్టమైతుంది. కష్టమైతే వాడు నాకు మరి వద్దు. నాకు ఇగో తెలియదు. కార్తీక్, మా ఇంట్లో వాళ్ళకి నా నాకు అవసరం లేదు చూస్తే స్పందన. ఇజ్జత్ పోతుంది నాది నీ వల్ల. పోనీ. ప్లీజ్ కార్తీక్, చెప్పినప్పుడు విను. అందరికి తెలవాలా, ఇగో అందరికి తెలవాలా. కార్తీక్, నేను నీకేమైనా తప్పు చేస్తానా? నేను మోసం చేస్తానా? ఎందుకు తెలవాలి అందరికి? అవును. ఎందుకు తెలవాలా? స్పందన ఎందుకు ఇష్టం. తెలవాలా? సరే నువ్వు స్పందన, అడిగి నువ్వు వాళ్ళని వదిలేసి కొట్టు ఏమనే పడతా. ఎందుకు కొడతావు? పడొద్దు నువ్వు పడతా, వెళ్ళిపో కొట్టు కార్తీక్. పడతా, అవసరం లేదు. నేను మంచిగా కానీ నువ్వు అంటే ఇష్టం. నేను కొట్టేస్తా చెప్తున్నా, నేను వద్దు నాకు అన్నప్పుడు కొడతానే విను. ఉన్నావు కదా, కొట్టేస్తాయింది ఇంకా. నాకు ఇష్టం లేదు స్పందన, కార్తీక్, please నువ్వు స్పందన. చేతులు ముట్టుకోకు ఇగో, నా please ఊకే. స్పందన, ఇగో. ఇగో కార్తీక్ ప్లీజ్, నేనే నువ్వు ప్లీజ్ అంటే చాలా ఇష్టం నేనే స్పందన, నాకు రిక్వెస్ట్ అవసరం లేదు. చేస్తున్నా. ఇగో ప్లీజ్ స్పందన, ఇగో ఇదంతా కాదు స్పందన. కార్తీక్, ప్లీజ్, ఇగో నువ్వు ఒక్క దండం నిమిషం పెడతా వద్దు, నా స్పందన, చేతులు ప్లీజ్. రెండు చేతులు కలిసి చప్పట్లు కదా. ఇగో, నాకు please, కాదు స్పందన ఒక్కసారి ప్లీజ్. వాడు ఏం చెప్తాడు ఇన్ని కదా స్పందన నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు అరే వానికి నీ మీద అంత ప్రేమ ఉంది స్పందన వాడు విను అరే అర్థం చేసుకో భయ్ ఒకడు వాడి బాధ మనసు బాధపడుతుంది వాడు ఏమంటాడు చూడు నువ్వు ఏం చేసినా నువ్వు కొట్టినా కూడా ఒక మాట అంటలేడు నిన్ను అరే ఎవడు స్పందన ఈ రోజులలో అంత ప్రేమ చూపిస్తాడు చాలా ఇష్టపడతానా, అర్థం చేసుకుంటలేదు. అదే స్పందన వానికి అదే చెప్పు అరే ఇట్లా కాదురా భయ్ ఇట్లా నువ్వు ఎందుకు సీరియస్ అవుతున్నావు అరే నువ్వు అర్థం చేసుకోరా భయ్ నా పరిస్థితి వేరే నా సిచ్యువేషన్ వేరే అని చెప్పు మాట అన్న అన్న ఇగో నువ్వు చేతులు పట్టుకుంటా, చేతులు గుంజుకుంటా, వానికి ఏం అవసరం చెప్పు కొడతారు వాడు కార్తీక్, ఇప్పుడు ఎవరైనా కొడతారు. నీతో కొట్లా నీకు ఏం అవసరం చెప్పు ఆ రీల్ గురించి వాడు వచ్చి నీతో తన్నులు తినాలా ఆయనకి ఎందుకన్నా నేను ఎవరితో రీల్ చేస్తా? అరే వానికి నీ మీద ప్రేమ ఉందని చెప్తుండు కదా నచ్చుతలేదు. నచ్చకపోతే నువ్వు ఏదున్నా నీ దగ్గరనే పెట్టుకో, నా వరకు లవ్ లేదు. చేస్తుంది నువ్వు కాదు నేను, నాకుంటది బాధ. అరే వాళ్ళు కూడా వేయాలి కదా ఆపోజిట్ అరే అయినా కూడా నీకు దమాక్ లేదా అరా భయ్ నువ్వు లవ్ చేస్తే నువ్వు చేయరా భయ్ ఆమె లైఫ్ మీద నువ్వెందుకు రూల్ చేస్తావు అవునన్నా, ఒక మనిషికి ఎంత బాధ ఉంటుంది అన్నట్లు వేస్తే చెప్పు. అరే నీకు వన్ సైడ్ రా నీకు ఆమె ప్రపోజ్ ఇంకా నీకు One చేయలే side ప్రపోజ్ అన్నా, నువ్వు వన్ one సైడ్ side కాబట్టి అన్నంత వన్ సైడ్ బాధ. ఉన్నప్పుడు ఇట్లున్నప్పుడు రేపు ఆమె యాక్సెప్ట్ చేసింది అనుకో అప్పుడు ఏం చేస్తావు రా ఇంట్లోకి వెళ్ళి బయట కాలబెట్టనివ్వు నువ్వు నాకు అర్థం చేసుకుంటా అన్న. లాక్డౌన్ చేస్తాడు ఏం ఒక లేదు నిమిషం, నేను ఈ మాట కూడా చెప్తున్నా, నా లైఫ్ లో వేరే వాళ్ళు ఉన్నారని. అప్పుడైనా నువ్వు జరిగిపోవాలి, అట్లా ఒకళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు అట్లా ఇప్పుడు ఎట్లా వేస్తావు తెలుసా? నా లైఫ్ ఖరాబ్ అయిపోతుంది నీ వల్ల ఇట్లా చేస్తే. అర్థం స్పందన నీ కాలు పట్టుకుంటా స్పందన ప్లీజ్. అరే నాన్న ఒక్కసారన్నా చెప్పన్నా నువ్వు. ఏడుస్తుడు ఎందుకు రా భయ్ ఆడోని అర్థం చేసుకుంటలే అన్న మళ్ళా. ఏడుస్తుడు ఎందుకు రా భయ్ నువ్వు అరే ఎప్పుడన్నా నువ్వు చేసే కాదురా ఆ సైడ్ నుంచి కూడా అరే రావాలి ఆమెకి అరే అది కాదురా భయ్ నువ్వు మాట్లాడి ఆమెకి ఇంట్రెస్ట్ ఉండాలి కదరా భయ్ అరే అర్థం చేసుకోవాలి స్పందన, ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? అరే ఇగో నువ్వు ఇట్లా ఏడ్చి ఇంకా యాక్టింగ్ చేస్తున్నాడు, అర్థమవుతుందా? అరే నాకు కొట్టకు. ఇప్పటికన్నా అర్థం చేసుకో స్పందన ప్లీజ్. స్పందన అర్థం చేసుకో స్పందన. దూరం ఉండి మాట్లాడు. స్పందన ఇగో స్పందన. నువ్వు ఏం చేస్తున్నావు కార్తీక్? ఎందుకురా? ఇట్లా ఎందుకు చేస్తున్నావు నువ్వు? చెప్తానా మీద నీకు? నీకు అర్థమైందా లేదా కార్తీక్? మళ్ళీ అర్థం చేసుకుంటావు నువ్వు. చెప్తున్నా కార్తీక్, నేను అర్థం చేసుకోవాలా మళ్ళా? ఎందుకు అర్థం చేసుకోవాలా? ఎందుకు అర్థం చేసుకోవాలా కార్తీక్? ఎందుకు అర్థం చేసుకోవాలా? ప్లీజ్ స్పందన ఒక్కసారి అర్థం చేసుకో స్పందన ప్లీజ్. ఏమో అంత ఏం మాట్లాడాలో నాకే అర్థమైతలే వాడిని ఎంత బాధ పెడుతున్నావో తెలుసా స్పందన నువ్వు. అరే పోరా బై గమనము అరే నువ్వు ఓరా భయ్ నువ్వు అరే నువ్వు పిచ్చోను ఉన్నావురా అరే నువ్వు అరే ఆ పిల్లకి ఇష్టం లేదని చెప్తే ఎందుకు రా భయ్ నువ్వు ఎంబడి పడతావు ఎందుకంత ప్రేమ అన్న పెంచుకున్నావురా ఒక్కసారి భయ్? అర్థం చేసుకో అన్న. అరే ఎందుకు అర్థం చేసుకుంటావురా భయ్ ఆమెకి లేనప్పుడు అట్లా ఎంబడి పడుతురా భయ్ ఇష్టం లేదా నా దగ్గర వాల్యూ లేదా ఊరా బే, స్పందన ప్లీజ్ స్పందన, నేను కాలు పట్టుకుంటా స్పందన ప్లీజ్. ఎందుకు కాలు పట్టుకుంటావు? ఊరికే?
ఇగో ఒక్కసారి అర్థం చేసుకోసాం. నువ్వై మీ ఇంట్లో కాలు పట్టుకో, బాగా పడతావు. నా కాలు పట్టుకుంటే కావడతా. నువ్వు కూడా అర్థం చేసుకుంటావు స్పందన ఏదో ఒక రోజు ప్లీజ్. నాశనం అవుతావు నిజంగా. వానికి అంత ప్రేమ ఉంది భయ్, నువ్వు అందుకు అంత హర్ట్ చేస్తున్నావు, అని ఎందుకు కొడుతున్నావు అని అన్న నీకు ఆ రోజు కూడా ఎంత ఎంత చెప్పినా వానికి అర్థమవుతాడు చెప్పు. వాడు సరే, వాడు మెంటల్ గా నీ మీద గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. ఆగురా భయ్, ఏదో ఒకటి మాట్లాడి పోతా. ప్రేమ పెంచుకున్నాడు, వాడి మైండ్ నీకు అర్థమైతలేదు. వాడు నీ గురించి ఆలోచిస్తుండు 24 గంటలు. అంత ప్రేమ ఎవరు చూపిస్తారు చెప్పు. సరే, వాడు చేసే తప్పే నేను కూడా ఒప్పుకుంటా. అన్న నువ్వు కూడా పిచ్చోన్ లెక్క మాట్లాడతావేందన్నా? మా లైఫ్ లో వేరేటోళ్ళు నేనేం ఉన్నారని చెప్తున్నా, చెప్పింది నేను మళ్ళా. ప్రపోజ్ చేయి అని వెనబడివాడు అని అంటలే నేను. ఎవరికైనా కోపం వస్తుందా అన్న? ఆయనకి ఎందుకు రాదు? అర్థమవుతాడు చెప్పమంటున్నా. ఆడు వినకపోతే ఏం చేస్తాం చెప్పు? కార్తీక్, లాస్ట్ వీడియో అయిపోయిన తర్వాత నేను నీకు చెప్పలే, వీడియో అయిపోయిన తర్వాత ఇగో ఇట్లా కాదు ఇది కథ అని చెప్పినా లేదా? ఏడ చెప్పినావు నువ్వు నాకు? చూసినావా? నీకు నీదే గుర్తుకుంటా, నా వర్షం నీకు గుర్తుండదు కదా. ఏడ నువ్వు నాకు చెప్పలే. మొత్తం నీదే నడుస్తుంది మైండ్ లో, అందుకని ఏం అర్థమైతలేదు. కార్తీక్ ప్లీజ్, నాకు ఇవన్నీ వద్దు. స్పందన ఇదంతా కాదు స్పందన. ఇగో మంచిగా చెప్తున్నా ఇను. ఇగో నువ్వు నాకు కావాలో, నువ్వు వేరేతో ఎవరితో రీల్ చేసినా గానీ ఆయనకి చెప్తున్నా, ఆయనకి కూడా చెప్తున్నా. ఇదే అన్న అన్న ఓ నువ్వు ఎందుకు కొడతావు? అన్న బరబ్బర్ కొడతారా? ఎందుకు కొడతావురా? అవసరం లేదన్నా. ఓ అన్న అవసరం లేదు పో అన్న. నేనేం చేయాలో నేను కూడా వేసి చూపిస్తా. రేయ్ చేసి మళ్ళీ చూపిస్తా ఇంకోసారి నేను నా కూడా. కంటికి కనిపిస్తే కాలు చేతులు ఎరగొడతా. రే చూసుకుందాం చూసుకుందాం. పోరా బాయ్ పో. చూసుకుందాం అన్న ఓ. అరే స్పందన ఏమనుకోకు, ఎందుకంటే ఏదో మాట్లాడతాడు కదా అనుకున్నాను, నేను అట్లా చేస్తాడు అనుకోలేదు. నేను చెప్పిన వీడియో తీయకరా, మతాట్లాడకు, సీరియస్ అవుతాయని. నీకు మంచి అనిపిస్తుందా ఇవన్నీ? ఆడెవడో చేతులు ఎత్తా నా మీద, నీకు మంచి అనిపిస్తుందా? కొట్టినాం కదా అని ఇప్పుడు మరి కొట్టిన అన్న ఆ రోజు వీడియో తీయకపోతే మజాక్ కింద సీరియస్ కాకపోవని. ఎందుకు ఏడుస్తుంది స్పందన? సరే నువ్వు 10 కొట్టినప్పుడు ఆడు ఒకటి కొట్టిండు అనుకో, రా స్పందన అన్నా, అయిపోతుంది. ఇగో, సరే నీ తప్పు లేదు, ఒప్పుకుంటా. నీ తప్పు లేదు. నేను ఆయన వచ్చి కొట్లాడుతున్నావు నీ కెరియర్ మీద, మళ్ళీ నీకు ఎఫెక్ట్ అవుతుంది ఇగో, ఇప్పుడు మీకు మంచి అనిపిస్తుంది. ఆ రోజు నువ్వు వీడియో తీయకపోతే ఇప్పుడు ఇదంతా ఏం వీడియో? ఆ వీడియో అయిపోతుంది మరి, నవ్వు కూడా వేసినావు నువ్వు గిట. అరే నేను నవ్వుకుంటా కూడా, నేను వద్దనే ఆమె మజాక్లా తీసుకుందిరా, వీడు ఇంత సీరియస్ అవుతుంది మనం అనుకున్నామా? మనకి మన అర్థమైందా వీడు ఇట్లా రియాక్ట్ అవుతాడని? అది ఇప్పుడు ఏమంటుంది తెలుసా, వేరేతో వీడియో వేస్తుంటే కనిపి అప్పుడు చూపిస్తా అంటున్నాడు. ఆడెవడ్రా నా లైఫ్ లో డిమాండ్ చేయని. వాడు నీ మీద పెంచేసుకుంటూ ఇట్లా పిచ్చిగా అట్లాంటి వాడిని కొంచెం మనం అర్థమవుతాడు, సంధాయించి చెప్దాం. ఆ రోజు వీడియో తీయకపోతే అంత చనువు రాకబ్బా మూసుకొని నీకు నువ్వు అనుకుంటున్నావు వాడు అయినా కూడా అట్లనే వాడు ఆల్రెడీ ఆడ అట్లా పెంచుకోండు, నువ్వు అనుకుంటున్నావు. అది నువ్వు ఆడు పెంచుకోడు స్పందన, నువ్వు అనుకుంటున్నావు వీడియో తీయకపోతే ఏం కాకపోరని. ఈమెకు సంలాయించుడు కాదు, ఆయనకు సంలాయించుడు అన్న. అన్న, నీకు అరే మాట్లాడకురా అన్న. తెలివి గిలివి కాదు, పాపం ఆమె నీకేమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? ఎగబడితే గట్టి మాట ఏమర్థమవుతుంది నీకు? నీకు అర్థం కావు ఇవన్నీ. ఆడు పెంచుకోడు, వానికి అంత పెంచుకోడు భయ్. నువ్వు మీరు అనుకున్నంత సింపుల్ గా అవతల మొగోళ్ళు ఉండలేరు, ఆడోళ్ళతో ఆడోళ్ళు ఉన్నట్టు మొగోళ్ళు ఉండలేరు. అర్థమైందా? అర్థమవుతాడు చెప్పుకోవాలి. ఏమన్నా చేసుకోండి అనుకో, చెప్పినాం మేము. చూడలేను చూసినావు కదా ఏం చెప్పినావు? సపోర్ట్ చేసినా? ఆలోచిస్తలేరేందిరా మీరు? వానికి సపోర్ట్ ఉంటున్నారు. నీ గురించి ఆలోచించే కదా పిలిచామని, ఏదో ఒకటి కథం చేద్దామని చెప్పి. పిల్లకుండా సాల్వ్ చేసుకోలేరా? నన్ను పిల్లగానే మీరు మీరు అనుకుంటారు మర్చిపోతారు, కానీ మొగోంది అట్లా ఉండదు. మొగోడు మర్చిపోలేడు అంత జల్దీ. అది తప్పే బాయ్, ఒప్పుకుంటా. వన్ సైడ్ లవ్ తప్పే, కానీ నిన్ను ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదాడు. నేనేమంటున్నా అదే మాట సీరియస్గా కాకుండా అరే అర్థం చేసుకోరా బాయ్ అని చెప్పు. ఎందుకంటే వందైనా మనసే, వానికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, పెంచుకోండు. తినట్లేడు కదా. సరే వాడు ఇప్పుడు కొట్టాలే, నేను నీ కళ్ళ ముంగండి అని కొట్టినాను కదా. వాడిని కొడితే వాడు మనం చేసుకుంటే ఏమో ఓన్ పేరు వస్తుంది. పేరు వచ్చినా సరే రా బాయ్, వాడు ఈసారి నీ జోలికి వస్తే నేనే రియాక్ట్ అవుతా నీకన్నా ముందు. మీరంతా చేసిన కథకి ఆడేమని చేసుకున్నా నా మీద వచ్చేటట్టుంది. నా పేరు రాసి చచ్చిపోయినా కూడా మీ వీడియో తీయడం వల్లనే ఇట్లా. నువ్వేమో ఉల్టా మా మీద మాట్లాడుతున్నావు. మీరు అతను మాట్లాడే వరకు నేనైతే రాను పోతా. మీరు ఎవరితోనో నన్ను కొట్టించారు, అలా మీరే వేయించారు. ఇదంతా వాంటెడ్. ఎవరితోనో ఏంది భయ్, మొన్న నువ్వు మాట్లాడినావు కాబట్టి ఆడు అంత రియాక్ట్ అయ్యిండు. వీడియో ఫస్ట్ నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయేది ఉండే మరి మొన్న. అసలు ఏం మాట్లాడడం మొత్తం తెలుసు. మాట్లాడుతుంటే నువ్వు అంచనా కొట్టుకుంటే వెళ్ళిపోతావేమో అన్న. మరి ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి అయింది డిస్కషన్. ఇట్లా ఒకరితో మాట్లాడినప్పుడు వంద అయితే ఆడు కొడతాడని నేను అనుకున్నానా?